హాయ్ వ్యూవర్స్, ఎంఎస్ ఎక్సెల్ తర్వాత పాఠానికి మీకు స్వాగతం. చూడండి, ఇక్కడ ఒకటి టేబుల్ అనే ఒక ఆప్షన్ ఉంది. ఈ ఆప్షన్ యూస్ చేసి మనం మన సెలెక్ట్ చేసిన డాటాకి కలర్స్ అప్లై చేయొచ్చు. చూడండి, ఇట్లా కలర్స్ అప్లై చేయడానికి ఈ ఆప్షన్ అనేది యూజ్ చేయొచ్చు అన్నట్టు. ఓకేనా. తర్వాత చూడండి, ఇందులో ఇన్సర్ట్లోనే పిక్చర్ అని ఉంది. ఈ పిక్చర్ అనే ఆప్షన్ యూజ్ చేసి మనం మన షీట్లోకి పిక్చర్ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ పిక్చర్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీకు పిక్చర్స్ ఏ డ్రైవ్లో ఉన్నాయో ఆ డ్రైవ్లోకి వెళ్ళండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఎఫ్ డ్రైవ్లో వాల్పేపర్స్లో ఉన్నాయి కాబట్టి నేను ఆ ఫోల్డర్లోకి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి మనకి ఏ పిక్చర్ కావాలో దాన్ని క్లిక్ చేసి ఇక్కడ ఇన్సర్ట్ని క్లిక్ చేస్తే మనకు ఆ పిక్చర్ అనేది అక్కడ ఇన్సర్ట్ అవుతుంది. దీన్ని క్లిక్ చేసి ఇన్సర్ట్ చేసేసుకోవచ్చు. ఇట్లా దీన్ని డ్రాగ్ చేసుకోవచ్చు. ఈ ఎడ్జెస్ ప్రెస్ చేసి చిన్నగా పెద్దగా చేసుకోవచ్చు ఫోటోని. అవసరం అనుకుంటే దీనికి మనం షాడోస్, తర్వాత దాని షేప్ మార్చడం, ఫ్రేమ్స్ ఇవన్నీ అప్లై చేసేసుకోవచ్చు. ఆల్రెడీ ఈ లెసన్స్ అన్నీ మీకు, ఈ ఆప్షన్స్ అన్నీ మీకు ఎంఎస్ వర్డ్లో వచ్చాయి. చూడండి, తర్వాత ఇక్కడ ఇంకో ఆప్షన్ ఉంది, క్లిప్ ఆర్ట్. దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేస్తే మీకు క్లిప్ ఆర్ట్స్ వస్తాయి. ఇక్కడ గోని క్లిక్ చేశారనుకోండి, మీకు ఇక్కడ సపరేట్ ఇక్కడ క్లిప్ ఆర్ట్స్ కనిపిస్తాయి. మీకు ఏ క్లిప్ ఆర్ట్ కావాలో దాన్ని క్లిక్ చేసుకుంటే అది అక్కడ మీకు ఇన్సర్ట్ అవుతుంది. దీన్ని కూడా మనం మూవ్ చేసుకోవచ్చు. సేమ్ ఇలాగే ఫ్రేమ్స్ ఇవ్వచ్చు. తర్వాత ఇందులో ఇంకొక ఆప్షన్ ఉంది చూడండి, షేప్స్. ఈ ఆప్షన్ యూజ్ చేసి మనం షేప్స్ని తెచ్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ షేప్ని చేసుకొని ఇట్లా డ్రా చేసుకోండి. ఇట్లా డ్రా చేసుకోవచ్చు. దీనికి అవసరం అనుకుంటే కలర్స్ ఇవ్వడం అవన్నీ చేసేసుకోవచ్చు. దాని షేప్ని మార్చేయాలంటే షేప్ని కూడా ఇంకొక షేప్ కావాలన్నా ఇంకొక షేప్ తెచ్చుకోవడం అవన్నీ చేసుకోవచ్చు. ఇక్కడ ఇన్సెట్లో షేప్స్లోకి వెళ్ళాక ఇక్కడ ఏ షేప్ కావాలంటే ఆ షేప్ ఇట్లా డ్రా చేసుకోవచ్చు. దీనికి మనం అవుట్లైన్ కలర్స్ ఇవ్వడం, లేకపోతే ఫిల్ కలర్ ఇవ్వడం అవన్నీ చేసేసుకోవచ్చు. చూడండి, ఇది అవుట్లైన్ కలర్. దాని చుట్టూ ఉన్న లైన్ కలర్ ఏ కలర్లో రావాలంటే ఆ కలర్లో పెట్టేసుకోవచ్చు. దీనికి షేప్ ఎఫెక్ట్స్ అంటే ఆ షేప్కి ఇంకా ఎఫెక్ట్స్ ఇవ్వచ్చు. ఇట్లా షాడోస్ పడడం, ఇక్కడ మనకి ఏ స్టైల్ కావాలంటే ఆ స్టైల్. ఇదేమో త్రీడీలో వేసుకోవచ్చు. తర్వాత స్మార్ట్ ఆర్ట్ ఉంది చూడండి. ఈ స్మార్ట్ ఆర్ట్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే మీకు ఇలా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని క్లిక్ చేశాను. క్లిక్ చేసుకొని ఒక ఆప్షన్ తీసుకోండి, ఏదో ఒక స్టైల్ తీసేసుకొని ఓకేని క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ టెక్స్ట్ ఉంది. ఈ టెక్స్ట్ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ మీరు నేర్చుకునేది ఎంఎస్ ఆఫీస్. ఎంఎస్ ఆఫీస్లో మళ్ళీ మీరు నేర్చుకునేది వర్డ్ అయిపోయింది, తర్వాత ఎక్సెల్ అయిపోయింది, తర్వాత పవర్ పాయింట్ ఉంటుంది. అలా నేర్చుకోవచ్చు. ఈ బాక్స్ అవసరం లేదనుకుంటే దీన్ని క్లిక్ చేసి ఇక్కడ డిలీట్ చేసేయచ్చు. దీన్ని మనం ఎక్కడ కావాలంటే అక్కడ ఇట్లా మూవ్ చేసుకోవచ్చు. మన అవసరం అనుకుంటే దానికి ఇట్లా 3D ఎఫెక్ట్స్ ఇచ్చేయచ్చు. ఓకేనా. తర్వాత చూడండి, దీనిలో చార్ట్ అని ఉంది. ఈ చార్ట్స్ అనే ఆప్షన్ యూజ్ చేసి చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక డాటా క్రియేట్ చేసుకోండి. నేను ఏదైనా స్టూడెంట్ డీటెయిల్స్ కానీ లేకపోతే సేల్స్ మెన్ డీటెయిల్స్ కానీ ఎంటర్ చేయాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇవ్వండి, హాఫీజ్ ఇట్లా ఒక డాటా మీరే క్రియేట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సబ్జెక్ట్స్ ఇద్దాం, తెలుగు, తర్వాత వచ్చేసి హిందీ, తర్వాత ఇంగ్లీష్. ఇక్కడ మార్క్స్ వేసేసుకోండి, ఎవరికి ఎన్ని మార్క్స్ వచ్చాయో. చూడండి, మీరు చార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ ఈ డాటాని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు చాలా టైప్స్ ఉంటాయి చార్ట్స్, కాకపోతే మన యూజ్ని బట్టి మనం దాన్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను కాలమ్స్లోకి వెళ్ళాను. కాలమ్స్లోకి వెళ్ళి దీన్ని క్లిక్ చేశాను. క్లిక్ చేసి చూడండి, మీకు ఆటోమేటిక్ ఇక్కడ చార్ట్ ఇన్సర్ట్ అయిపోయింది, దీనికి సంబంధించిన చార్ట్. ఓకే, మీరు దీనికి కలర్స్ అప్లై చేయడం లాంటివి కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఈ ఆప్షన్స్ యూజ్ చేసి దానికి కలర్స్ కూడా అప్లై చేసేసుకోవచ్చు. తర్వాత చూడండి, ఇక్కడ లేఅవుట్స్ అని ఉన్నాయి. ఈ లేఅవుట్స్లో మీరు చార్ట్ని క్లిక్ చేస్తే మీకు ఈ లేఅవుట్స్ అనే ఆప్షన్ వస్తుంది. దీనిలో ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని క్లిక్ చేశాను అనుకోండి. చూడండి, నాకు చార్ట్ టైటిల్ అని వచ్చింది, తర్వాత ఇక్కడ యాక్సిస్ వచ్చింది. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఇక్కడ క్లిక్ చేసి ఇదేంటి నాకు అంటే మార్క్స్ లిస్ట్, కాబట్టి నేను ఇక్కడ మార్క్స్ లిస్ట్ అని టైప్ చేశాను. నెక్స్ట్ వై యాక్సిస్లో ఉన్నాయని ఏంటి అంటే మార్క్స్ అని టైప్ చేసుకోవచ్చు. అంటే వేరే వాళ్ళు ఎవరైనా చూస్తే వాళ్ళకి అర్థం కావాలి అంటే ఇవన్నీ మనం లేబుల్స్ రాయాలి, మార్క్స్. తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కింద వై యాక్సిస్లో ఉన్నాయి కూడా మీకు కనిపించాలనుకోండి, ఇక్కడ దానికి తగ్గట్టు ఇక్కడ ఆప్షన్ తీసుకోవాలి. ఆ లేబుల్ ఉండేటట్టు ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ వై యాక్సిస్ కూడా వచ్చింది. ఇక్కడ క్లిక్ చేసేసి ఇవన్నీ ఏంటి అంటే ఈ కింద ఉన్నాయని హఫీజ్, సయ్యద్, గోపి ఇవన్నీ ఉన్నాయి నేమ్స్, కాబట్టి ఇక్కడ నేమ్స్ అని ఇవ్వచ్చు. ఓకేనా. మీకు విత్ వెనకాల గ్రాఫ్ కావాలంటే ఇక్కడ గ్రాఫ్ ఉన్నది తీసేసుకోవచ్చు.
పక్కకి ఇక్కడ అవసరం లేదంటే హైడ్ కూడా చేసేసుకోవచ్చు.